పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఘటనలను ప్రధానంగా లేవనెత్తుతూ విపక్షాలు సభలో తీవ్ర నిరసనలు తెలిపాయి. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళనల నడుమ లోక్సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభ అధ్యక్షులు ప్రకటించారు. కాగా ఈ సమావేశాల్లో సంచలనాత్మకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగనుంది. ఇక ఆరో రోజు కూడా పార్లమెంట్ సమావేశాల్లో అయితే వాయిదాల పర్వం కొనసాగుతుంది. లోక్సభ, రాజ్యసభ రెండింటిని కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆరో రోజు కూడా ఇలానే వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు అయితే మెయిన్ గా యాంటీ పేపర్ లీక్ బిల్లుపై అయితే చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సో విపక్షాలు అలాగే ఎలా రెడీ అవుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? వర్షాకాల పార్లమెంటు సమావేశాలు విపక్షాల ఆందోళనతో మరోసారి వాయిదా పడింది. గత 6 రోజుల నుంచి కూడా విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంతో పాటు మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన అంశాలు ఒకవైపు, ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్ళీ విపక్షాలు విద్యార్థులపై జరిగినటువంటి లాఠీచార్జ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి, దీనిపై చర్చించాలంటూ కూడా విపక్షాలు గత 3 రోజుల నుంచి కూడా పట్టుబడుతున్నాయి. అయితే స్పీకర్ దీనికి మాత్రము అంగీకరించలేదు. ప్రస్తుతం దీన్ని ఉభయ సభలు, అటు పార్లమెంటు ఉభయ సభలు మొత్తం కూడా మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము పేపర్ లీకేజ్ సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఒక చట్టాన్ని తీసుకురావచ్చింది. చట్టంలో అనేక అంశాలు కూడా పొందుపరిచింది. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేసే ముందు దానిపై చర్చకు జరపాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వారందరూ కూడా, విపక్షాలందరూ కూడా ఈ యొక్క బిల్లు, నీట్కి యాంటీ లీక్ పేపర్ సంబంధించిన అంశం బిల్లుని పై చర్చకు అందరూ కూడా సిద్ధం కావాలి. దీనిపై చర్చిద్దామంటే మీరు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నీట్ పేపర్ సంబంధించిన విషయంలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీచార్జ్ విషయంలో కావచ్చు, పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు విషయంలో కావచ్చు, దీనిపై చర్చించిన తర్వాతనే నీట్ యాంటీ పేపర్ లీక్ బిల్కి సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తామంటూ కూడా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే స్పీకర్ పోడియం దగ్గరికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఓం బిర్లా వారందరూ కూడా సమాధానించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు వినకపోయేసరికి సభని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. 2 గంటలకు మరి యాంటీ పేపర్ లీకేజ్ సంబంధించిన బిల్ని పై చర్చిస్తారా లేదా మళ్ళీ విపక్షాలు మళ్ళీ పార్లమెంట్లో నీట్ పేపర్ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు పార్లమెంట్ వద్ద ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిపై జరిపినటువంటి లాఠీచార్జ్, విచక్షణారహితంగా పోలీసులు జరిపినటువంటి లాఠీచార్జ్ కావచ్చు, వాటిపై ముందు చర్చించాలంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది కూడా ప్రస్తుతం అయితే అటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే పార్లమెంటు ఉభయ సభలు మొత్తం కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా ఉంది. 2 గంటల తర్వాత మరి ఈ బిల్పై ఏ విధంగా చర్చిస్తారు, మరి ఆ తర్వాత పార్లమెంట్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలపై, అటు విద్యార్థులపై జరిపినటువంటి లాఠీచార్జ్ విషయంలో కేంద్రం ఏ రకంగా స్పందిస్తున్నది కూడా మధ్యాహ్నం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.